హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా. ఫ్రెండ్స్, ఇక రేపటి కథ అయితే చాలా చాలా బాగుంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక కథలో భానుమతిని లాయర్ గారు, నువ్వు వెళ్ళి కోర్టు దగ్గర వెయిట్ చేయమ్మా, నేను ఎలా బెయిల్ ఇప్పించాలో నాకు బాగా తెలుసు అని చెప్పి అనడంతో భానుమతి వస్తూ ఉంటుంది అటువైపుగా. ఇటువైపున మిథున కూడా వస్తూ ఉంటుంది. ఇక ఇద్దరు ఒకరికొకరు ఎదురు పడతారు. దాంతో ఇక మిథున భానుమతి ఎదురుగా ఉండడంతో అడ్డు తప్పుకో అని అంటుండడంతో, భానుమతి అడ్డు తప్పుకోవాల్సింది నేను కాదు, నువ్వు. ఎందుకు నా రాజా లైఫ్లోకి వచ్చి తనని ఇంతలా బాధ పెడుతున్నావు? అయిన ఆవేశంలో నీ మెల్లో తాళి కట్టాడని చెప్తున్నా తనని వదిలిపెట్టకుండా ఎందుకు ఇంతలా బాధ పెడుతున్నావు? ఈరోజు నీ కారణంగా కదా నా రాజా జైల్లో ఉంది. తనకేమన్నా జరిగితే నిన్ను ప్రాణాలతో బ్రతకనివ్వను అని అంటుండడంతో, మిథున అయినా తను నా భర్తని ఎలా విడిపించుకోవాలో నాకు బాగా తెలుసని అంటుండడంతో, ఏంటి నీ భర్త? అతను నా భర్త. చిన్నతనం నుంచి నేను అతన్ని భర్తగా భావిస్తున్నాను. అతన్ని ఎలాగైనా విడిపించుకుంటాను. ఇప్పుడే లాయర్ గారితో మాట్లాడేసి వస్తున్నాను అని చెప్పడంతో, ఇక మిథున అయినా నీతో నాకేంటి, నా భర్తని ఎలా విడిపించుకోవాలో నాకు తెలుసు అని అంటుండడంతో, ఇప్పుడే చెప్తున్నాను నీకు, ఇప్పటికైనా నా రాజాని వదిలిపెట్టి వెళ్ళిపో అని అంటుండడంతో, నువ్వెవరు నాకు చెప్పడానికి? అంతగా అయితే నువ్వే తనకి దూరంగా ఉండు. అతను నా భర్త జోలికి కానీ వచ్చావనుకో బాగుండదని చెప్పి మిథున తన దాన్న తను వెళ్తుంది. భానుమతి, చూద్దాం నువ్వు విడిపిస్తావో నా రాజాని నేను విడిపిస్తాను అని చెప్పి కోర్టుకైతే వెళ్తుంది. ఆ తర్వాత మిథున ఇప్పుడు ఏం చేయాలి, నా భర్తని నేను ఎలా విడిపించుకోవాలని ఆలోచిస్తూ ఉండగా తనకు ఆదిత్య అయితే గుర్తుకొస్తాడు. ఆదిత్య లాయర్ కాబట్టి ఆదిత్య దేవ వైపు మాట్లాడితే నా భర్తని వదిలిపెడతారు. ఎలాగైనా నా భర్త కోసం ఆదిత్యని కలిసి బ్రతిమిలాడాలని ఆదిత్య వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇక ఆదిత్య అని లోపలికి వెళ్ళడంతో హాల్లో ఆదిత్య కూర్చొని ఉంటాడు. ఇక మిథున ఆదిత్య అని వెళ్తుంది. ఇక ఆదిత్య, ఏంటి మిథున ఏంటి అని అంటుండడంతో, నా భర్తని కావాలనే మా నాన్న అరెస్ట్ చేయించారు, తనపైన లేనిపోని కేసులన్నీ పెట్టించి. ప్లీజ్ ఆదిత్య, నువ్వే నా భర్తని ఎలాగైనా కాపాడాలి, ప్లీజ్ నాకు హెల్ప్ చేయవా అని అంటుండడంతో, ఆదిత్య వాళ్ళమ్మ, అడగడానికి నీకు సిగ్గు లేకపోయినా నీ భర్తని కాపాడమని మాకు సిగ్గు ఉన్నాయి. అలాగే నా కొడుకు నీ భర్తని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపించలేడు, అసలు కేసు వాదించడు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటుండడంతో, ఆదిత్య అమ్మ అని అంటాడు. నువ్వు నోరు మీరా, నిన్ను కాదని చెప్పి ఎవడో ముక్కు మొహం తెలియని అతను తాళి కడితే అతని కోసం వెళ్ళిపోయిన దానికోసం నువ్వు కేసు వాదిస్తావా? నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం, నీకు సిగ్గు ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుంది. ఇక మిథున బాధపడుతూ కోర్టుకైతే వెళ్తుంది. ఇక కోర్టులో దేవాని ప్రవేశపెడతారు. ఇటుపక్క లాయర్, ఇక జడ్జి మిథున వాళ్ళ ఫాదరే కావడంతో తను కూడా రెడీ అయ్యి వెళ్తుండడంతో, ఇక తన అమ్మ తన భార్య, ఎందుకండి కూతురుతో మీకు పంతం, తను ఆ దారిని ఎంచుకున్నప్పుడు మీకెందుకండి, కూతురు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలనుకోవాలి. ఇప్పుడు ఆ అబ్బాయిని అరెస్ట్ చేయించి తనని జైలుకి పంపిస్తే మీకేమొస్తుందండి? మీరెంత చేసినా మిథున అయితే ఇక్కడికి రాదని అర్థమైంది కాబట్టి ప్లీజ్ అండి ఆ అబ్బాయిని వదిలిపెట్టమని చెప్పండి అని బ్రతిమిలాడుతూ ఉంటే, ఇక హరిప్రసాద్ కూతురుగా తనకే అంత ఆవేశం పట్టుదల ఉంటే తన తండ్రిని నాకెంత ఉండాలి, తను ఎలా గెలుస్తుందో నేను కూడా చూస్తాను, తను ఎలాగైనా ఇంటికి వచ్చి తీరాలి, తండ్రిగా నేను అదే కోరుకుంటున్నాను, చూడు వాడు బయటికి రాకుండా ఎలా చేస్తాను అని జడ్జి కోర్టుకు అయితే వెళ్తాడు. ఇక వీళ్ళందరూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు. ఇక కోర్టులో అయితే లాయర్ గారు మాట్లాడుతూ, నీ పైన ఈ కేసులన్నీ ఉన్నాయి, వీటన్నిటిని నువ్వు ఒప్పుకుంటున్నావా అని చెప్పడంతో, దేవా సార్ అవి ఎప్పుడో కేసులు సార్, అవి కావాలని ఇప్పుడు నన్ను మళ్ళీ అరెస్ట్ చేసి కావాలని ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నారు సార్ అని అంటుండడంతో, అవన్నీ కాదు, నీ పైన ఈ కేసులు ఉన్నమాట నిజమా కాదా అని అంటుండడంతో, నిజమే అని అంటాడు. మరి నువ్వేం చెప్పదలుచుకున్నావు, నీ వైపున ఎవరైనా లాయర్ ఉన్నారా అని అంటుండడంతో, నా వైపు ఏ లాయర్ లేరు సార్, నేను ఇక చెప్పాలనుకున్నది కూడా ఒకటే, నేనైతే ఏ తప్పు చేయలేదని అంటాడు. ఆ తర్వాత ఇక జడ్జి గారు క్లియర్గా ఇక్కడ అన్నీ అతనిపైన ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఇక అతని వైపు వాదించడానికి కూడా ఎవరు లేరు కాబట్టి ఇతనికి శిక్ష వేయాలని చెప్తుండగా నేనున్నాను అని
ఇక మిథున అయితే అంటుంది, ఇక జడ్జి గారు ఎవరమ్మా నువ్వు అని అంటుండడంతో నేను తన భార్యని అని చెప్తుంది. ఇక నువ్వు మాట్లాడాలనుకుంటే బోన్లోకి వచ్చి మాట్లాడని అంటారు ఇక జడ్జి గారు. దాంతో ఇక మిథున బోన్లోకి వచ్చి నిలబడి నా భర్త ఏ తప్పు చేయలేదు, కావాలని నా పుట్టింటి వాళ్ళే నా భర్త పైన ఇలా లేనిపోని కేసులన్నీ పెట్టించి ఇలా చేస్తున్నారని చెప్పడంతో వాళ్ళెందుకు అలా చేస్తారమ్మా, ఇంతకీ మీ వాళ్ళకి ఎందుకు మీ భర్త అంటే పడదు అని అంటుండడంతో అది మా పెళ్ళి జరగడం వాళ్ళకి ఇష్టం లేదని చెప్తుంది. ఎందుకు నేను ఇతను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు అని అడుగుతూ ఉంటే, లేదు అతను నన్ను బలవంతంగా ఏం పెళ్లి చేసుకోలేదు, మేమిద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం, కానీ అది మా ఇంట్లో వాళ్ళకి నచ్చక నన్ను నా భర్తని విడేయడానికి ఇలా చేస్తున్నారు అని చెప్పడంతో ఇక వాళ్ళ నాన్నకు అక్కడ కోపం వస్తున్నా వాళ్ళు ఎందుకు అలా చేస్తారన్నట్టుగా అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఇక జడ్జి గారు ఇదంతా కాదు, మీ వైపు మాట్లాడడానికి ఎవరైనా లాయర్ ఉంటే చెప్పమ్మా అని చెప్పడంతో ఇక మిథున బాధపడుతూ ఇక ఏం చేయాలని అనుకుంటున్నాగా ఆదిత్య నేనున్నానని చెప్పి వస్తాడు. ఇక ఆదిత్యని చూసిన ఇక హరిప్రసాద్ కూడా షాక్ అవుతాడు. ఆదిత్య ఏంటి మిథున వైపు వాదిస్తున్నాడని షాక్ అవుతాడు. ఇక ఆదిత్య నేనున్నాను జడ్జి గారు, ఇతను నిజానికి ఏ తప్పు చేయలేదు, ఇతనిపైన కావాలని ఈ కేసులన్నీ పెట్టారు, ఆయన ఇవన్నీ ఎప్పుడో పెండింగ్లో ఉన్న కేసులు, కావాలని వీటిని తిరగరాసి ఇప్పుడు ఇతన్ని శిక్షించాలని ఇవన్నీ చేశారు, నిజానికి చెప్పాలంటే అవన్నీ ఇప్పుడు చెల్లవు, ఇతను ఏ నేరం చేయలేదు కాబట్టి ఇతన్ని విడుదల చేయాలని చెప్పి ఇక అతని వైపు కేసు వాదించడంతో ఇక ఆదిత్య అయితే కేసు గెలుస్తాడు. అలా దేవానైతే విడిచిపెడతారు. ఇక భానుమతి పంపించిన లాయర్ అయితే ఏం చేయలేకపోతాడు. దాంతో ఇక ఆదిత్య గెలవడంతో ఇక దేవానైతే విడుదల చేస్తారు. దాంతో ఇక మిథున ఆదిత్యకి థ్యాంక్స్ చెప్పడంతో ఇదంతా నీకోసాను మిథున, నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలని అంటాడు. ఆ తర్వాత మిథున చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఏమండి అని అంటుంటే ఇక దేవ ఇప్పటికైందా జరిగింది ఏదో జరిగిపోయింది, నేను బయటకు వచ్చాను, మళ్ళీ మీ వాళ్ళు నన్ను ఏం చేయకూడదంటే ప్లీజ్ నువ్వు నాతో పాటు రావద్దు, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో, నువ్వు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను, చూసావు కదా ఆదిత్య నీ కోసం ఈ కేసుని వాదించి గెలిపించాడు, అలాంటి ఆదిత్యని ఎందుకు వదులుకో, అలా మంచి వాళ్ళ ఉన్నాడు, అతన్ని పెళ్లి చేసుకోని అంటుండడంతో మిథున నా కంఠంలో ప్రాణం ఉండంగా నేను ఈ జన్మకి మీ భార్యనే, అయినా నేను నీతో పాటే కలిసి ఉండాలని అనుకుంటున్నాను, పద వెళ్దామని చెప్పి ఇక దేవ చేపట్టుకుంటుంది. ఇక దేవ కూడా ఏం మాట్లాడు సైలెంట్గా ఇక మిథుననైతే తీసుకొని ఇంటికైతే వెళ్తాడు. అలా మిథున అయితే గెలిచి తన భర్తని ఇంటికైతే తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్